ఎవరితో మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళిద్దరి మధ్యన పాత్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఎక్స్చేంజ్. అర్థమవుతుందా? వేరే వాళ్ళు కనెక్ట్ ఇప్పుడు అందుకే ఇప్పుడు నువ్వు ఎవరు కనెక్ట్ చేస్తున్నావు? నువ్వు ఒక ఫోన్ నెంబర్ కొడతావు కదా. చూడండి, నువ్వు ఇక్కడ లిఫ్ట్ చేసావు, నీకేమొస్తుంది? రిసీవ్ లిఫ్ట్ చేసి ఏమొస్తుంది నీకు? డయల్ టోన్ వస్తుంది. డయల్ టోన్ రాగానే నువ్వు ఒక నెంబర్ కొడతావు కదా, 257892 ఏదో కొడతావు కదా. అది ఎక్కడికి వస్తుంది? అది ఎక్స్చేంజ్కి వస్తుంది కదా. సో ఎక్స్చేంజ్ దగ్గర అన్నీ ఉంటాయి, నువ్వు కొట్టిన నెంబర్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నెంబర్ డయల్ చేస్తావు కదా, ఆ నెంబర్ ఇది చెక్ చేస్తుంది. 257893 ఏదో ఉంది. సో అది దాన్ని చెక్ చేస్తారు. ఎక్కడ ఉన్నాడు వాడు? ఆ టేబుల్లో ఆ 153లో వాడు ఉన్నాడని దానికి తెలుస్తుంది. అది సెట్ చేస్తాం అన్నమాట. ఆ నెంబర్ సెట్ చేసి ఏ పోర్ట్ లో ఉన్నాడో చూసుకుని అప్పుడు ఈ పోర్ట్ ని ఆ పోర్ట్ ని కనెక్ట్ చేస్తుంది. అప్పుడు పాత్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే మధ్యలోని ఆ వాయిస్ లింక్ చేస్తారు, మన వాయిస్ లింక్ చేసినట్టు అవతల వాయిస్ లింక్ చేస్తారు ఒకసారి. అదే తెలుస్తుంది. క్రాస్ టాక్ ఎప్పుడు వస్తుంది అంటే ఎక్స్చేంజ్ లో కూడా ఒక్కోసారి కనెక్ట్ అయిపోతుంది, మాల్ ఫంక్షనింగ్ అవుతుంది. బాగా వేడెక్కిపోయింది అనుకో, మాల్ ఫంక్షనింగ్ సిస్టమ్ ఎప్పుడు కూడా కూల్ గా ఉండాలి. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ లో బాగా వేడెక్కిపోతుంది. వేడెక్కిపోతున్న కొద్ది దాన్ని కూల్ చేస్తూ ఉండాలి. అందుకే ఏసీలో పెడతారు ఎక్స్చేంజ్ ఎప్పుడు కూడా, బయట ఉండదు. వేడెక్కువ పెరిగిపోతే ఏమైంది? దాని ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తుంది అనమాట. దాని ఇష్టం ఏదో చేసేస్తుంది. ఓకే, సో అలాగే ఇది అవుతుంది. ఓకే, ఇది మన సేమ్ ఎక్స్చేంజ్ అయితే అలాగే అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఎక్స్చేంజ్? ఇది వెలంపేట ఎక్స్చేంజ్ కదా. ఇలాగ మనకి ఎన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి? 50 కదా. ఈ 50 ఎక్స్చేంజ్ కలిసి ఒక మెయిన్ ఎక్స్చేంజ్ ఒకటి ఉంటుంది అనమాట. ఒక మెయిన్ ఎక్స్చేంజ్ ఉంటుంది వైజాగ్ లో. ఈ 50 ఎక్స్చేంజ్లు వచ్చి మెయిన్ ఎక్స్చేంజ్ కి కనెక్ట్ అవుతుంది. ఇదేమో డాబా గార్డెన్స్, ఇదేమో సీతమ్మధార, ఇదేమో ఎంబీపీ కాలనీ. చూడండి, ఈ 50 ఎక్స్చేంజ్ వచ్చి ఒక మెయిన్ ఎక్స్చేంజ్ కి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ మెయిన్ ఎక్స్చేంజ్ చూడండి, ఇక్కడ ఏ టోపాలజీ ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ టోపాలజీ ఉంది? ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్ నుంచి హౌస్ కి, ఎక్స్చేంజ్ నుంచి మీ హౌస్ కి ఏ టోపాలజీలో ఉంది? నెట్వర్క్ లీనియర్ లో ఉంది అంతే. బస్ టాపాలజీ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బస్ టాపాలజీ కనపడుతుంది. ఎక్స్చేంజ్ అన్ని ఎక్స్చేంజ్లు దేనికి కనెక్ట్ ఉన్నాయి? ఏ టోపాలజీలో ఉంది? స్టార్ టాపాలజీ. స్టార్ టాపాలజీలో మొత్తం ఎక్స్చేంజ్ అన్ని ఒక మెయిన్ ఎక్స్చేంజ్ కనెక్ట్ అయ్యాయి. ఈ ఎక్స్చేంజ్ పేరు ఏంటి? అదే వైజాగ్. విశాఖపట్నం మెయిన్ ఎక్స్చేంజ్ కదా. సో అది మెయిన్ ఎక్స్చేంజ్ వైజాగ్ ఎక్స్చేంజ్. ఈ వైజాగ్ ఎక్స్చేంజ్ అన్ని ఎక్స్చేంజ్ స్టార్ టాపాలజీలో కనెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు డాబా గార్డెన్స్ అతను వెలంపేట అతను మాట్లాడాలంటే సేమ్ అక్కడ ఎలాగ ఉంటుంది అలాగొచ్చి మెయిన్ ఎక్స్చేంజ్కి వస్తుంది. అది అంటే డాబా గార్డెన్స్ ఎక్స్చేంజ్ ఎక్కడికి వస్తుంది? మెయిన్ ఎక్స్చేంజ్కి వచ్చి మెయిన్ ఎక్స్చేంజ్ నుంచి వెలంపేట వస్తుంది. లేదు ఇలా డాబా గార్డెన్స్ డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టాం అనుకోండి సీతందార్కి, అలాగ వచ్చేస్తుంది. ఒక పాత ఉంటే డైరెక్ట్ వస్తుంది, లేదంటే మెయిన్ ఎక్స్చేంజ్కి వచ్చి మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఓకే, ఇది వైజాగ్ ఎక్స్చేంజ్. మరి ఇప్పుడు మన స్టేట్ అంతా మాట్లాడాలంటే ఇప్పుడు విజయవాడ ఒకటి, ఇక్కడ విజయనగరం ఒకటి, రాజమండ్రి ఒకటి, విజయవాడ ఒకటి, శ్రీకాకుళం ఒకటి, శ్రీకాకుళమే. ఓకే, సో ఈ ఏవైతే మన ఇవి ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్ లో ఒక్కొక్క ఎక్స్చేంజ్ మెయిన్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, అవన్నీ దేంట్లో కనెక్ట్ అంటే మన అవన్నీ కనెక్టివిటీ ఉంటాయి. ఓకే, సో అవన్నీ ఎలా కనెక్ట్ అంటే ఒక రింగ్ లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ వెలంపేట అతను విజయనగరంతో మాట్లాడాలంటే ముందు మీ దగ్గరలో ఉన్న ఎక్స్చేంజ్కి వచ్చి అక్కడి నుంచి మెయిన్ ఎక్స్చేంజ్కి వచ్చి మెయిన్ ఎక్స్చేంజ్ నుంచి విజయనగరంకి మెయిన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సబ్ ఎక్స్చేంజ్కి వచ్చి అక్కడి నుంచి ల్యాండ్ లైన్ వెళ్తున్నాం. అంతా కూడా ఏంటంటే మీడియా ఏంటి? కాపర్.
కానీ కాపర్ ఎక్కడి నుంచి అంటే మీకు ఎక్స్చేంజ్ నుంచి సబ్స్క్రైబర్ వరకే కాపర్. ఓకే, ఇక్కడి నుంచి వరకే ఇదేంటిది కాపర్ నెట్వర్క్. ఇది all exchanges are connected, even your exchange is connected with the main exchange with the OFC only. ఇది కూడా OFC. ఎక్స్చేంజ్ కనెక్టివిటీ అంటే దేంతో కనెక్ట్ అయ్యింది? ఆప్టికల్ ఫైబర్ ద్వారా. మళ్ళీ మెయిన్ ఎక్స్చేంజ్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో కనెక్ట్ అయ్యేది OFC. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మన స్టేట్ కి మెయిన్ ఎక్స్చేంజ్ ఏంటిది? విజయవాడ కదా. విజయవాడ మన మెయిన్ ఇది మన స్టేట్ లో చూసుకుంటే విజయవాడ ఎక్స్చేంజ్, మన ఇదేమో డిస్ట్రిక్ట్ ఎక్స్చేంజ్. ఓకే, సో ఈ విజయవాడ స్టేట్ ఏదైతే మెయిన్ ఎక్స్చేంజ్ ఉందో దిస్ ఈస్ కనెక్టెడ్ టు ఇదేమో హైదరాబాదు, ఇదేమో ఢిల్లీ, ఇదేమో బాంబే, ఇదేమో బెంగళూరు. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఎక్స్చేంజ్ ఏవైతే ఉన్నాయి చూడండి, విజయవాడ ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది, బెంగళూరు అదే ఢిల్లీలో ఒకటి ఉంటుంది, బాంబే డిఫరెంట్ మెయిన్ ఎక్స్చేంజెస్ అంటే ఇవి ఉంటాయి అక్కడ. సో ఇవన్నీ కూడా ఎలా కనెక్టివిటీ ఉంటుందంటే మెయిన్ ఎక్స్చేంజెస్ అన్ని కూడా చూడండి, ఈ హై ఎండ్ ఎక్స్చేంజెస్ అన్ని కూడా మెష్ టాపాలజీలో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, దాని కింద నెట్వర్క్ ఏమో రింగ్ టాపాలజీలో కనెక్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత మీకు స్టార్ టాపాలజీ కనబడుతుంది. ఈ సబ్స్క్రైబర్ బట్టి లీనియర్ టాపాలజీ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి లీనియర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు అంతా కూడా ఓఎఫ్సీ. ఈవెన్ అక్కడి నుంచి మీకు అబ్రాడ్కి వెళ్ళాలనుకో, ఈ ఢిల్లీ నుంచి మీకు ఒక అక్కడికి వెళ్ళాలంటే శాటిలైట్ నుంచి వెళ్ళిపోతున్నారు. సో శాటిలైట్ కనెక్ట్ అయితే ఏం కనెక్ట్ అయితే బెంగళూరు, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ ఇవే కనెక్ట్ అయ్యింది. ఈ 4-5 కనెక్ట్ అయ్యింది ఇండియాలో. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని తెలుసు కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటి? బయట దేశాల నుంచి వచ్చే ఏరోప్లేన్స్ అక్కడ ఆగచ్చు, అక్కడ ఆగుతాయి. అదే చిన్న వాటిలో రాదు కదా. సో అట్లాగా ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనమాట. అక్కడ నుంచే బయటకు వెళ్తాయి. అర్థమైందా? సో దిస్ ఈస్ ద నెట్వర్క్. దిస్ ఈస్ ద కమ్యూనికేషన్ నెట్వర్క్, ల్యాండ్ లైన్ నెట్వర్క్. అర్థమవుతుందా?